సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఈ వీడియోలో మేము చెప్పిపోయేది ఎక్కడికంటే ధనుష్ కోడి తెలుసా మీకు అందరికీ. ద ఎండ్ ఆఫ్ ద ల్యాండ్ విచ్ ఇస్ ద ఇన్ ఇండియా ఎండ్ ఆఫ్ ద ల్యాండ్ ఏదైతే ఉందో అదే ధనుష్ కోడి అనమాట. సో మేమైతే అక్కడికి వెళ్ళి జస్ట్ ఎంజాయ్ చేసినాం అనమాట. జస్ట్ ఎంజాయ్ అంటే మామూలు ఎంజాయ్ కాదు, వేరే ఉంటుంది, వేరే ఎంజాయ్ ఉంటుంది. ఆ లొకేషన్ చూస్తే మీకు అసలు పిచ్చి పీక్స్ వెళ్ళిపోతుంది అనమాట. క్రేజీ అంటే క్రేజియస్ట్ ప్లేస్ అది. ఎంత అంటే అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాం అనమాట మనం. ఎందుకంటే అంత కొత్త ప్లేస్, అంత మంచి ప్లేస్ అసలు ఎట్లా దుక్కుతారు అనేది ఎవరు తెలియదు. సో మ్యాక్సిమం చాలామంది వచ్చారు మేము వెళ్ళినప్పుడు అయితే. చాలా అంటే చాలా పబ్లిక్ కూడా ఉన్నారు. మీరు కంప్లీట్ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది నేను ఎంత ఎంజాయ్ చేసినామో ఏంది అనేది. మనకైతే అసలు వైబ్ వేరే అంటే వేరే వైబ్, అసలు క్రేజీ అంటే క్రేజీ ప్లేస్. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. మళ్ళీ ఛాన్స్ వస్తే మాత్రం నేనైతే అస్సలు వదులుకోను. సో అలాంటి ప్లేస్ అది. సో మీరైతే వీడియో కంప్లీట్ ఎందుకు చూడండి, మస్తు ఉంటుంది. మీకు కనిపిస్తున్న ఆపోజిట్లో కనిపిస్తున్న ఈ రోడ్ ఏదైతే ఉందో అటు రైట్ సైడ్లో బీచ్, లెఫ్ట్ సైడ్లో బీచ్, మిడిల్లో మన రూట్. అది ఎంత దూరం ఉంది తెలుసు, చాలా అంటే చాలా దూరం ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత దూరం, ఇంత లాంగ్ ఉంటుంది అని చెప్పేసి. అంటే అంత లాంగ్ వరకు ఇంత మంచి రోడ్ ఉండి రెండు పక్కన బీచ్లు, ఎటు చూసినా మొత్తం పైన ఆకాశం భూమికి తాకి వాటర్కి తాకినట్టుంది. అది ఎంత దూరం పోయినా కూడా వస్తలేదు. అట్లా అయితే మస్తు అంటే మస్తు అనిపించింది. క్రేజీ అంటే క్రేజీ అసలు. సో గైస్ మీరు అక్కడ చూస్తారా, మీకు ఆపోజిట్లో అన్నీ ఏమంటారు ఇల్లులు కాదు, ఏమంటారు స్టేస్, ఫుడ్, ఫిషెస్, టైప్ ఆఫ్ ఫిషెస్ నెట్టుంటాయి. అన్ని రకరకాల ఫిషెస్ అక్కడైతే మన కోసం కుక్ చేసి పెడతారన్నమాట. మనం పోయి కొనుక్కొని తినొచ్చు. అండ్ అక్కడ ఒక టెంపుల్ ఉంది, అది రీసెంట్గా కట్టినట్టున్నారు. అండ్ చాలా ఉన్నాయి ఇలాంటివి. ఈ చిన్న హోటల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ఫిషే. వేరే దొరుకుతుండొచ్చేమో మేబీ, కాకపోతే ఫిష్ అయితే మోస్ట్ పాపులర్ అనమాట. ఎందుకంటే బీచ్ పక్కన ఫిష్ పెట్టకపోతే గలీజ్ ఉంటుంది కదా. సో అలా అనమాట. సో ఈ రోడ్డు మాత్రం మేము ఇంకా వెళ్తూనే ఉన్నాం, ఇంకా వస్తూనే ఉంది. అబ్బా ఎంత దూరం అంటే అసలు శ్రీలంకకి వెళ్ళిపోయినాం అనుకున్నాం మేమైతే, కానీ నో ఛాన్స్. చాలా అంటే చాలా దూరం ఉంది. కానీ ఇంత లాంగ్ డిస్టెన్స్ రోడ్ని తయారు చేసిరంటే రాముడే. జై శ్రీరామ్. గైస్ నాయిస్ మొత్తం కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, చాలానే వస్తుంది. ఎందుకంటే ఫుల్ ఎయిర్ వస్తుంది అక్కడ, కాబట్టి నాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇప్పుడే మేమైతే శ్రీలంక బార్డర్ మీన్స్ శ్రీలంక కౌంటర్ సైడ్ రామ్ సైడ్ வாங்க படியாம் friends, exactly that is Sri Lanka, this is India. End of the India. Woo! Ram Setu, Dhanush Kodi, Ravanasuru సీతని తీసుకుపోయినది ప్లీజ్ రూట్ ఇదే. गाड़ी नहीं दिख रहा, स्टार्टिंग में टावर दिख रहे हैं. आड़ा टावर अब ఫ్రెండ్స్ ఇక దీనిలో చూస్తే శ్రీలంక బార్డర్ కనిపిస్తుంది. శ్రీలంక బార్డర్ మనం వెయిట్ చేస్తారు. కింద 20 మీటర్ లోపల పోయి
మళ్ళీ వాటర్ ఒక పిల్లర్ కనిపిస్తుంది. అది శ్రీలంక బోర్డర్ టవర్. బోర్డర్ టవర్ కదా చూడరా దూరం ఉంటుంది. పిల్లర్ 18 కిలోమీటర్ 18 కిలోమీటర్ రాముడు సీత కళ్యాణం అయింది ఆడ. అప్పుడు ఒక్కరు ఫోన్ పెడితే ఫోన్లో అందరు చూడొచ్చు. సైలెంట్ ఉన్నాం. ఇదేమో నీళ్ళు ఇసుక లోపల మళ్ళీ వాటర్ వాటర్ మీ దూరం ఉంది అక్కడ వాళ్ళ స్తంభం కనపడదా శ్రీలంక కనిపిస్తుంది. ఇక్కడ నుంచి 18 కిలోమీటర్లు చేపలు కనబడుతున్నా కనపడదా లేదా స్తంభం కనిపించిందా ఒకటి అదే శ్రీలంక బార్డర్. ఆ స్తంభం మీద కాకి చూసినా అట్లా పెట్టారు అది మహేష్కు దాంట్లో ఫోన్లో రాదు. ఫోన్లో రాదంట. గైస్ మీకు చూపించడానికి కొంచెం ట్రై చేసిన, మీకు కనిపిస్తుందో లేదో చూడండి. అక్కడ నాకైతే ఒకటి ఏమంటారు చిన్న బీచ్ టైప్ కనిపిస్తుంది. అది ఇక్కడ మిడిల్ ఉన్నట్టు ఉంది. అది దాటినాక ఇక్కడ లోపలికి ఉందంట. అది శ్రీలంక బార్డర్ కనిపిస్తుంది మనకు. అంటే అందులో నుంచి చూస్తే జస్ట్ ఒక పోల్ కనిపిస్తుంది అంట అంతే. అంటే అది ఎంత దూరం ఉందో మామూలుగా చాలా దూరం ఉంటుంది. యాక్చువల్లీ గైస్ నేనైతే ఇది ఇక్కడికి వచ్చినప్పుడు ఏమనుకున్నా అంటే నాకు తెలియదు నేను ఇక్కడికి వస్తాను. నేను ఇంతవరకు నేను ఫోన్లో చూసుడు తప్ప పైనుంచి ధనుష్కోడి అని చెప్పేసి ఒక రీల్ వచ్చింది, చాలా అంటే చాలా ఫేమస్ అయింది. సో అది చూసిన తప్ప నేను ఇలాంటి ప్లేస్కి వెళ్తానా, ఎప్పుడు వెళ్తాను అనేది నాకు కూడా తెలియదు. అసలు వెళ్తానా అనేది కూడా డౌట్ ఉండే. కానీ అది ఎట్లా వెళ్ళినానో ఎందుకు వెళ్ళినానో నాకే తెలియదు. కానీ నేను చెప్పిన స్టార్టింగ్లో ఎక్కడికి వెళ్తామో ఏంటి వెళ్తామో నాకే తెలియదు. సో వెళ్ళిపోయినాము, ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయినాము. ఇక్కడ వరకు వచ్చినాం, ఎండ్ ఆఫ్ ద ఇండియా వచ్చేసినాము. ఇక క్రేజీ అంటే క్రేజీ అనిపించింది నాకైతే. అసలు వైబ్ అసలు మామూలుగా లేదు, మామూలుగా హ్యాపీనెస్ లేదు నాకైతే. గైస్ ఇంకో విషయం ఏంటి అంటే ఫ్యామిలీని తీసుకెళ్ళడం అనేది చాలా మందికి పాసిబుల్ కాదు, కానీ మాకు పాసిబుల్ అయింది. మేము తీసుకెళ్ళాము. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది, మస్తు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు అంత దూరం రావడం కూడా వాళ్ళు చూడడం కూడా మనకు ఒక హ్యాపీనెస్ కదా. సో అలా అనమాట. సో ఇప్పటి నుంచి చూడండి మా ఎంజాయ్మెంట్ వేరే అంటే వేరే లెవెల్ ఉంటుంది. క్రేజీ అంటే క్రేజీ ఎంజాయ్ చేసినాం మేమైతే. చూడండి, కంప్లీట్గా వీడియో చూడండి, ఎంజాయ్ చేయండి. నమస్తే నమస్తే నమస్తే. అట్లా ఎడికి వచ్చినాం? ఇక్కడ నుంచి స్నో వెహికల్ ఏదో ఉంటుంది. వెయిట్ ఇది అదే అరే అందరినీ చూపిస్తావా? యాక్చువల్లీ ఈ వీడియో చాలా అంటే చాలా లెంతీ వస్తుంది, 24 minutes వస్తుంది. సో నేను 2 parts చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయినా. సో అందుకే ఇది ఒక 9 minutes ఆర్ 9 అట్లా అంత చేసి పెడుతుంది. సో ఒకటే. సో గాయ్స్ వీడియో అయితే చూసారు కదా, ఇట్లనే మంచి వీడియోస్ వస్తాయి. సో అంతలోపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? సీ యూ సూన్, బాయ్ బాయ్. అంటే